ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మీ ఎంక్వైరీలు అయ్యాయా? వచ్చిన గెస్టుల్ని ఇలాగేనా ట్రీట్ చేసేది? మేము హట్ అయ్యాం. ఇదే నా డీలింగ్ చేసే పద్ధతి. మేము హట్ అయ్యాం. మేము వెనక్కి వెళ్ళిపోతాం. మేము రిటర్న్ వెళ్ళిపోతాం. మేము పోతాం. ఆగండి. ధరమ్ సింగ్ జీ, కరణ్ సింగ్ జీ, కోపం వద్దు జీ. కూల్ జీ, సారీ జీ, ఫీల్ అవ్వకండి జీ, హర్ట్ అవ్వకండి జీ. ఇది పెద్ద డీలింగ్ కదా, అందుకే కాస్త జాగ్రత్త. దయచేసి లోపలికి పదండి జీ. సారీ అండి, మీ మీద డౌట్ ఏం లేదు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్. ప్లీజ్ ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. ఓ ప్లీజ్ లోపలికి రండి. కరంజీ సారీ చెప్పాడు కదా జీ. పదండి 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 జీ. దేవా, ఈ సింగులను చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రేయ్, ఆ మాట గట్టిగా అనుకో. వాళ్ళు విన్నారంటే డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు. అసలే ఇద్దరు హర్ట్ అయి ఉన్నారు. నోరు మూసుకు లోపల పద. హాయ్. క్యా? మారుతిరావు సార్ పంపించారు, మిమ్మల్ని పిక్ చేసుకుని తీసుకురమ్మన్నారు. నువ్వు మారుతి సాబ్ పంపించిన పర్సన్ అని మాకు గ్యారంటీ ఏంటి? మీది రిసీవింగ్ కోడ్ చెప్పాలి కదా. ఓ మర్చిపోయాను. సింగ్ ఈస్ కింగ్, కింగ్ ఈస్ కింగ్, కింగ్ ఆల్వేస్ కింగ్. ఇది కరెక్ట్ గా చెప్పింది. లొకేషన్కి వెళ్దామా? 1 minute. చూడుసిందా, ఈ తేజాగడు పెళ్లంతో కలిసి మనల్ని ముంచుతున్నాడు. పిన్ని మావయ్య, తొందరపడకండి. ఇది మన ఇల్లు కాదు. ఇప్పుడు మీరు ఆవేశపడితే దొరికిపోతాం. అసలు వీడి వల్లే కదమ్మా మనకి పరిస్థితి. కంట్రోల్ చేసుకోండి మావయ్య. ఏటి మాట్లాడుకుంటున్నారు? సీక్రెట్, అది చెప్పకూడదు. అలాగే అలాగే, అది సరే. ఆయ్యే మా వాళ్ళకి ఇంట్రడ్యూస్ करता हूं. आइए ठीक है, चलो. రండి. आइए, मेरा कोडलू मधु. अच्छा. नमस्कार. ये मेरा अब्बाई तेजा है. నమస్తే. नमस्कार. మావయ్య, ఇప్పుడు మధును ఆడుకుంటాను చూడండి, మామూలుగా ఉండదు. బాగా ఆడుకోమ్మా. ఇన్నాళ్ళు అది మనతో ఆడుకుంది, ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది. ఆడుకో. ఏంటి మళ్ళీ మీలో మీరే గుసగుసలాడుతున్నారు? చెప్పారు కదా సీక్రెట్ అని, మళ్ళీ ఎందుకు అడుగుతారు? ఓకే. సరే. ఈ సింగ్ ఏంటి నన్ను అదోలా చూస్తున్నాడు? ఏంటి నన్ను అడుగులారు? మేరా దిల్ కా ధడ్కన్, మేరా రాణి, నన్ను నీది వైపుకు లాగేసుకున్నావు. మావయ్య, ఓరి నాయను, నేను లాగేసుకోవడం ఏంటి? నువ్వే నన్ను లాగేసుకున్నావు. నాది దిల్, నీది వశం అయిపోయింది. అంకుల్, నీ చూపు చూస్తే బల్లే, నీ ఊపు చూస్తే బల్లే, ఆ షేపు చూస్తే బల్లే, ఆ టెక్కు చూస్తే బల్లే,
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే బుల్లెమ్మో ఒళ్ళంతా జున్ను పాలు పొంగిస్తానమ్మో హల్లో పిల్లో ఉంటా ఒళ్ళు మారుతి సాబ్, ఈ పిల్ల నాకు బహు పసంద్గా నచ్చేసింది. ఈ డీలింగ్ అయ్యి మేము వెళ్లే వరకు ఈ మధు నాతోనే ఉండాలి, నాది మనసుని ఖుషి ఖుషి చెయ్యాలి. ఎందుకు మాట మటికలా గిల్లుతున్నారు? గిల్లుడు కాదు బేబీ, నువ్వు నన్ను పూర్తిగా అల్లుకుపోయావు. ఓరి నాయను. అంతే అంతే, మా ధరమ్ సింగ్ మనసు పడితే అంతే వదలాడు. ఇవిడ నా భార్య అండి, వదలండి. ఇప్పుడు ఈ మధు నా సొంతం, మై ఓన్. मारुति साहब, डब्बू पैसा कब आएगा? డబ్బులు బడా హై, టైము లేతా హై, ఆతా హై ఆతా హై. పైసా వచ్చే వరకు భయ్ ఇంతలో మీకు చిన్న పార్టీ అరేంజ్ చేశాను. पार्टी? हे बल्ले बल्ले, हे धरम सिंह कमान पार्टी पार्टी पार्टी. एक बल्ले बल्ले, 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 एक बल्ले बल्ले. It's party time, baby. Come on, baby. Come on, enjoy చేద్దాం. మధు, బల్లే 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 బల్లే. ఏంటి ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? నా భార్య మీద వాడు చెయ్యేసి నాతోనే ఉంటుందని వాడు తీసుకెళ్ళడం ఏంటి? ఇదంతా నాకు నచ్చలేదు. అబ్బా, ఈ డీల్ అయ్యే వరకు కాస్త సైలెంట్ గా ఉండు. ఎక్కడికి వెళ్ళారు? మన ముందే కదా ఉన్నారు. ఏమైనా శృతి మించితే మనం ఉన్నాం కదా, మనం చూసుకుంటాం కదా. నువ్వు సైలెంట్ వచ్చాయి, సైలెంట్ వచ్చాయి. ఈ సిక్కులు రావడం ఏంటో, నా మధుని తీసుకొని వెళ్ళడం ఏంటో. అమ్మో మధు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మేరా దిల్ కా రాణి, మన మధ్య దూరం ఉండకూడదు. రా దగ్గరికి రా. ఇది బుగ్గలు భలే భలే ఉన్నాయి. ఆ సింగుగాడు మరీ ఓవర్ చేస్తున్నాడు. కొంచెం కంట్రోల్ చేసుకో తేజ. ఈ డీల్ అయ్యే వరకు కాస్త ఓపిక పట్టు ప్లీజ్. మేము ఏ హవాలా డీల్ చేసినా దాని గురించి ముందుగానే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటాం. బుల్బుల్, ఎంత అయినా పొలిటీషియన్ సాబ్ గ్రేట్. ఏడు సింగ్జీలో ఈ పొలిటీషియన్ సాబు గ్రేటా? ఆయన హెల్ప్ వల్లే ఇన్ని కోట్లు వచ్చాయా? అసలు మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? అసలు యష్ ప్రాజెక్ట్ లో ఫ్రాడ్ జరగడానికి, జనాల్ని మోసం చేసి ఇన్ని కోట్లు కొట్టేయడానికి కారణం మా దేవుడు. ఆయనే దీనంతటికి అసలు సూత్రధారి. ఈ మధు మేడము, ఈ తేజ సారు, ఈ పొలిటీషియను కేవలం చిన్న చిన్న క్యారెక్టర్సే. దేవా, ఏది దేవా అలా చూస్తున్నావు? చెప్పు దేవా మన గురించి. బొరబులే
మన గొప్ప మన చెప్పుకుంటే బాగదా, వదిలే. ఏంటండి మీ గొప్ప? అసలు యష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి మూల కారణం నేను. ఆ గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఓకే అయినట్టుగా ఫేక్ లెటర్ క్రియేట్ చేసింది నేనే కదా. రే పిచ్చి పొలిటీషియన్, మా పులిగారు అన్నట్టు నేనంటూ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మ్యాటర్ ఇంత దూరం వచ్చేదే కాదురా. నా కోడలు మధుని ఆ ఇంటికి పంపించి యశ్ ప్రాజెక్ట్లో మధుని ఓనర్గా చేసింది నేను. ప్రాజెక్టులో జరిగే ప్రతి పని యశ్ పేరు మీద ఉండేలా చేసి ప్రాజెక్టులో ఫ్రాడ్ చేసి జనాలు కట్టిన కోట్ల రూపాయలు కాజేసింది నేను. యశుని తప్పుడు కేసులో ఇరికిచ్చింది నేను. అన్ని నేను చేస్తే నువ్వేదో చేసినట్టు గ్రేట్ గా ఫీల్ అవుతావేట్రా? అంటే ఏంటి నువ్వు అనేది? ప్రాజెక్ట్లో మధు చేసిన ఫ్రాడ్లో కానీ జనాల దగ్గర యష్ పేరు చెప్పి మీరు కొట్టేసిన డబ్బులో కానీ నా పాత్ర ఏమి లేదంటారా? నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే. సర్వం సకలం మొత్తం నేనే. నేను అహం బ్రహ్మస్మి. ఎంతసేపు? కాస్త ఓర్చుకో మధు. దిస్ ఇస్ టూ మచ్ సార్, దిస్ ఇస్ టూ మచ్. నన్ను మరీ ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు. ఉన్నది చెప్పిన దానికే అవమానంగా ఫీల్ అవుతావుటయా? ఏంటి సార్ మీరు అనేది? ఏంటి సార్ మీరు అనేది? మావయ్య, మనకు కావాల్సిన మ్యాటర్ దొరికింది. ఈ గొడవని ఇక్కడితో ఆపించేసి మనం వెళ్ళిపోదాం. అలాగేమ్మా. ఓకే ఓకే మారుతి సాబ్, నేను మాత్రమే చేశాను అంతే. ఆగండి. పార్టీ అంటే గొడవ పడడం కాదు, ఎంజాయ్ చేయడం మారుతి సాబ్. యా ఇట్స్ డాన్సింగ్ టైం. డాన్స్ రా బుల్బుల్, డాన్స్ డాన్స్. ఏ భయ్యా म्यूजिक लगाओ. म्यूजिक. నీ చూపు చూస్తే బల్లే, నీ ఊపు చూస్తే బల్లే, ఆ షేపు చూస్తే బల్లే, ఆ టెక్కు చూస్తే బల్లే, కళ్ళల్లో కళ్ళు పెట్టి. అంకుల్, ఓ సింగోడు మరి ఎక్కువ చేస్తున్నాడు. డాన్సే కదా, ఏటి కాదులే సీని. అబ్బా, నువ్వు కూడా డాన్స్ అయ్యి. లొకేషన్ కి రీచ్ అవడానికి ఎంతసేపు పడుతుంది? ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇంకొక 2 or 3 minutes అంతే. మరి మాకేంటి లొకేషన్ రాంగ్ చూపిస్తుంది? అది లొకేషన్ చేంజ్ అయింది. మారుతిరావు సార్ మీకు అప్డేట్ చేసినట్లేరు. సడన్ గా లొకేషన్ చేంజ్ చేయటం ఏంటి? ఎందుకనేది నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత సారే మీకు చెప్తారు ఎందుకు లొకేషన్ చేంజ్ చేశారా అని. మాకి ఎందుకో డౌట్గా ఉంది. మారుతి సాబ్కి కాల్ చేస్తే బెటర్. చింతా మత్ కరో, ఏ హవాలా డీలేనా నమ్మకం మీద ఉంటుంది. వీళ్ళేంటి గుసగుసలాడుకుంటున్నారు? కొంపతీసి డౌట్ వచ్చిందా ఏంటి?
పోలీస్ పర్సన్లా ఉన్నాడు. మనల్ని పట్టుకోవడానికి ట్రాప్ వేశాడు. దేకో రేయ్ కాపు. ఇదర్ చలో చలో. బల్లె 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 బల్లె. హలో, ఎవరు? మాకే మోసం చేద్దాం అనుకున్నావురా? ఏట్రా మోసం? ఏట్రా హవాలా డీలింగ్ అని పిలిచి మాకి పోలీస్కి పట్టిద్దాం అనుకున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవడ్రా నువ్వు? హవాలా డీల్ చేయడానికి నువ్వే కదా రమ్మని పిలిచావు. అవును, చేశాను. ఆ పంజాబ్ సింగులు ఎప్పుడో ఇక్కడికి వచ్చారు. ఆల్రెడీ పార్టీ చేసుకుని మందు తాగుతూ డాన్సులు వేస్తున్నారు. పార్టీయా? పార్టీ చల్ రా కతే. స్పీకర్ ఆన్ కరో. అబే, పంజాబీ నుంచి వచ్చిన సింగు మాది. మేము అక్కడ ఉండటం ఏమిటి? ఇక్కడే కదా ఉన్నది. గుణా, ఈ రోజుతో యష్ గాడికి ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయింది. ఫైనల్గా అడుగు. కేసు ఒప్పుకుంటే ఓకే, లేదంటే వాణ్ణి లేపే. వాడి చావు చాలా దారుణంగా ఉండాలి. త్వరగా పని పూర్తి చేస్తే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను నీకు. ఓకేనా? ఓకే సార్. వాడి డెత్ ఫిక్స్ చేసి మీకు చెప్తాను. ఉంటాను సార్. ఒరే యష్, ఈ రోజుతో అయిపోయావురా నువ్వు. వాడు నా గొంతు పట్టుకొని నాకే వార్నింగ్ ఇచ్చాడు. వాడు కేసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాణ్ణి నేను వదిలిపెట్టాను. క్లోజ్ చేసి తీరతాను. వీళ్ళకి మంచిగా మాటలతో చెప్తే వినేటట్లు లేరు. నా స్టైల్లో సరైన ట్రీట్మెంట్ ఇస్తే గానీ ఇంకోసారి నా జోలికి రాకుండా ఉంటారు. ఎలాగైనా సరే ఈరోజు వీడిని ఫినిష్ చేయాలి. ఏంట్రా ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. వచ్చిన రోజు నుంచి నా వెంట పడుతున్నారు. కావాలని నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. అయినా కేసు ఒప్పుకోనని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అయినా కూడా నన్ను అటాక్ చేయాలని ఎందుకు ప్లాన్ చేశారు? సుపారీ తీసుకున్నాం కాబట్టి నిన్నటి వరకు నిన్ను చంపాలని ట్రై చేశాం. కానీ ఎప్పుడైతే నువ్వు నా గొంతు పట్టుకొని నాకే వార్నింగ్ ఇచ్చావో అప్పుడే ఇది నా పర్సనల్ మ్యాటర్ అయింది. ఇంకా నిన్ను వదిలిపెట్టాం. మేమేంటో చూపిస్తాం. రేయ్, మొహాలకి ముసుగులేసుకొని దొంగ దెబ్బ తీయాలనుకునే పిరికినాయాళ్ళు మీరు. మీరేంట్రా నన్ను చంపేది? మీకంత సీన్ ఉందా? మాకెంత సీన్ ఉందో చూపిస్తాం రా. చెప్పాను కదరా, తెగిస్తే మీకంటే పెద్ద రౌడీనని. రండ్రా చూసుకుందాం. రేయ్, చూస్తారంట్రా, వేసేయండి.
అసలు ఆ జైల్లో ఏం జరుగుతుంది? ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. కనుక్కోమని పంపించిన పులిగాడు ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు. రే పులి ఫోన్ ఎత్తరా. బాగుంది మారుతిరావు, చాలా బాగుంది. ఏం బాగుంది? యష్ విషయంలో మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని టెన్షన్తో నా తల బద్దలైపోతుంటే అది తట్టుకోలేక ఏం జరిగిందో నేను తెలుసుకుందామని వస్తే నువ్వేమో హాయిగా ఆరాంగా ఫిట్నెస్ కోసం వాకింగ్ చేస్తున్నావా? వాకింగ్ నా బొందా. మా పులిగాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఇందాక్కడి నుండి టెన్షన్తో కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరిగి చేస్తున్నాను. ఇప్పుడు ఆ పులిగాడు ఫోన్ ఇంపార్టెంటా, యష్ గాడి మ్యాటరు ఫైనల్ చేయడం ఇంపార్టెంటా? ఆ యష్ గాడు కేసు ఒప్పుకునేలా చేస్తాను లేదంటే లేపేస్తానని ఏదో ప్లాన్ చేసావు కదా, ముందు దాని సంగతి చెప్పు. ఏమైందో? ఆ సంగతి కనుక్కురమ్మనే మా పులిగాడిని జైలుకి పంపించాను. వాడేమో ఫోన్ చేయడు, చేస్తే ఎత్తడం లేదు. జైల్లో ఉన్న మన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. పోయి ఆ పులిగాని పంపించావా? ఇది చాలా సీరియస్ మ్యాటర్ కదా, నువ్వు కదా వెళ్లాల్సింది. అదిగో పులిగాడు వచ్చినట్టున్నాడు. అమ్మయ్య. వాయమ్మో వాయమ్మో, ఇదేంది ఇక్కడికి వచ్చింది? అమ్మో, ఏమైంది? అమ్మో, ఇది ఇక్కడ కూడా వచ్చేసింది. ఇదిగో మారుతిరావు, నేను అసలు ఇక్కడికి రాలేదు, నువ్వు నన్ను చూడలేదు, నేను నిన్ను చూడలేదు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆవిడకి తెలియకూడదు. ఏదో ఒక రకంగా ఆవిడని మేనేజ్ చేసి పంపించేసి నేను వెళ్ళి ఆ రూమ్లో దాక్కుంటాను. అసలు ఎవరయ్యా ఆవిడ? అవన్నీ తర్వాత చెప్తానయ్యా. నేను మాత్రం ఇక్కడ ఉన్నట్టు తనకు తెలియకూడదు. నువ్వు చూసుకో. ఎక్కడా మా ఆయన? ఎక్కడా ఎక్కడ మా ఆయన? ఎక్కడా? ఏమయ్యో? హలో అమ్మా, మీ ఆయన అసలు ఎవరమ్మా నువ్వు? ఓరి నాయనో, నేనెవరో నీకు తెలీదా? చెప్తా, నేనెవరో నేనే చెప్తా. నా పేరు రత్నం, రత్నగిరి రత్నం. నీతో పాటు ఒక పొలిటీషియన్ తిరుగుతుంటాడే, ఆ పొలిటీషియన్ కి పెళ్ళాన్ని. నువ్వు మా పొలిటీషియన్ వైఫ్ వా? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఓరి నాయనో, ఇంకెందుకు వస్తాను, నా మొగుడిని వెతుక్కుంటూ వచ్చాను. ఈ మధ్య మీతోనే కదా ఎక్కువగా తిరుగుతున్నాడు ఆ పెద్ద మనిషి. ఆయన ఇక్కడ ఉన్నాడేమో అని వచ్చా. ఈ మధ్య వెధవ సావాసాలు బాగానే ఎక్కువైపోయినాయి. అసలు ఇంటికే రావడం లేదు. ఎందుకు సరిగా ఇంటికి రావడం లేదు అని అడిగితే, పార్టీ ఆఫీస్లో పనులున్నాయి, నీతో ఏవో మీటింగులున్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడైతే మీ ఆయన ఇక్కడికి రాలేదమ్మా? లేడు ఇక్కడ.
ఏదో ఒక టైంలో ఇంటికొస్తాడు కదా, అప్పుడు చెప్తా ఆయన సంగతి. ఆ? ఓరి నాయనో, నా మతి మరుపు మండ. అసలు నేను వచ్చిన సంగతే మర్చిపోయాను. ఈ మధ్య నీ అల్లరి మరీ ఎక్కువైంది. దొంగల తలుపు తీసుకుని వచ్చేస్తావా? నా పెళ్ళాం దగ్గరికి నేను దొంగలా ఏంటి? ఎలా అయినా వస్తాను. వదులు యష్. వదలను. అందరూ కిందుంటే నువ్వు పైకి ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా? అవన్నీ ఇప్పుడు కాదు, వెళ్ళు. నా మామూలు నాకు ఇస్తూనే వెళ్తాను. అయ్యో, షాపింగ్కి వెళ్ళాలి, తొందరగా రెడీ అయ్యి రమ్మని అత్తయ్య కింద వెయిట్ చేస్తున్నారు. ఇంకా లేటుగా వెళ్తే బాగోదు యష్. వదులు యష్. సింధు, రెడీ అయ్యావా? అత్తయ్య, రెడీ అవుతున్నాను, వచ్చేస్తున్నాను అత్తయ్య. యష్, వదులు యష్. వదలను. నాకు ముద్దిస్తేనే నేను వదులుతాను. అయ్యో, ఏంటి చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నావు? అవన్నీ రాత్రికి చూసుకుందాంలే, వదులు యష్. అప్పుడుదప్పుడే ఇప్పుడే నాకు ముద్దు కావాలి. హలో, తమరికి 2 పిల్లలున్నారు. ఉంటే మాత్రం రేపొద్దున వాళ్ళకి పెళ్ళిళ్ళైనా సరే మన మధ్య ప్రేమాభిమానాలు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సార్ వారు సరసంలోకి దిగితే మాటలు బాగానే వస్తాయి. మాటలు మానేసి అసలు పని మొదలు పెడదామా? సింధు, ఎంతసేపు అమ్మా? అత్తయ్య, వస్తున్నాను అత్తయ్య, వస్తున్నాను. వదులు యష్, వదులు యష్, ప్లీజ్ వదులు. వెళ్ళు సింధు, త్వరగా రా. వస్తున్నాను అత్తయ్య, వెళ్ళు. సింధు, ఒక్క ముద్దు. సింధు ప్లీజ్, సింధు ప్లీజ్ ప్లీజ్, ఒక్క ముద్దు. వెళ్ళు యష్, ఒకటి అన్నాను కదా, ఒక్క ముద్దు. సింధు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్క ముద్దు ప్లీజ్. సింధు ఇంత పది కదా. సింధు ప్లీజ్, ఇన్నిసార్లు చెప్పాలి. ప్లీజ్ ప్లీజ్. సింధు, ఇంకా ఎంతసేపు? వస్తున్నాను అత్తయ్య, వెళ్ళు. సింధు అయ్యో యష్, అయ్యో సారీ యష్, సారీ, నేను చూసుకోలేదు, తప్పైపోయింది. సారీ యష్, సారీ. హే సింధు, ఏడవకు. ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? ఏం కాదు, చిన్న దెబ్బేలే. నీకు చిన్న గాయం అయినా నేను తట్టుకోలేని యష్. ఇప్పుడు ఎలా ఉంది యష్? నువ్వు ముద్దు పెట్టావు కదా, తగ్గిపోతుందిలే. అమ్మా తల్లి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తావంట కదా. మా నాన్న పెద్ద కష్టంలో ఉన్నాడు. మా అమ్మ మా నాన్న కోసం చాలా బాధపడుతుంది. ప్లీజ్ మా అమ్మకి మా నాన్నకి హెల్ప్ చేయొచ్చు కదా. మధు, ఇవాళ నీ ఫేస్ ఏంటి అలా వెలిగిపోతుంది? ఆనందం తేజ, పట్టరాని ఆనందం. ఎందుకు అంత ఆనందం? ఇంకో 2 రోజుల్లో మనం అనుకున్నది జరగబోతుంది. కోర్టులో మీ తమ్ముడికి శిక్ష పడబోతుంది. అదే కాని జరిగితే ఇక మనకి ఏ అడ్డు ఉండదు. పద.
వావ్, సూపర్, వాట్ ఎ సీన్. అత్తా కోడలని ఇలా కన్నీళ్లతో చూస్తుంటే నా మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉందో. ఏంటి, భర్త కోసం భార్య, కొడుకు కోసం తల్లి ఇద్దరూ కలిసి జాయింట్గా బాధపడుతున్నారా? కోర్టులో సబ్మిట్ చేయటానికి ఎలాంటి ఎవిడెన్స్లు దొరకలేదు. సో నీ భర్తకి శిక్ష తప్పదని నువ్వు, భగవంతుడా నా కొడుకు కర్మ ఇలా కాలిందేంటి అని అత్తయ్య బాధపడుతూ ఒకరినొకరు బాగా ఓదార్చుకునే కార్యక్రమం పెట్టుకున్నారా? ఒసేయ్, అసలు నువ్వు ఏం మనిషివే? ఆ దేవుడు నిన్ను ఎలా పుట్టించాడే? నీ వల్లే కదే మాకి పరిస్థితి. చెయ్యని తప్పుకి నా కొడుకు జైల్లో ఉన్నాడన్నా, నా కోడలిలా బాధపడుతుందన్న దానికి ఒకే ఒక కారణం నువ్వే. నన్నంటారేంటత్తయ్యా? మీ కొడుకు చేసిన కర్మ, మీ కోడలు చేసిన పాపం. మీరు చేసుకున్న దానికి మీరే అనుభవిస్తున్నారు. అయినా ఈ బాధ, ఈ కన్నీళ్లు మీకు సరిపోవు. కోర్టులో మీ అబ్బాయి, అదే సింధు భర్తకి శిక్ష పడుతుంది చూడండి, అప్పుడు అప్పుడు అసలు సిసలైన ఆట మొదలవుతుంది. చాలే, ఆపవే. మగాడికి మించిన దుర్మార్గం ఆడదానిలో కూడా ఉంటుందని నిన్ను చూసిన తర్వాతే తెలుసుకున్నాను. నువ్వు ఏవేవో ఊహించేసుకొని పగా పగా అంటూ పని కట్టుకొని మా కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు. నువ్వు బాగుపడవే, పొరుగులు పడిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. నీ చావు ఎంత నికృష్టంగా ఉంటుందో తెలుసా? అమ్మా, ఎందుకు నా భార్యకి శాపనార్థాలు పెడుతున్నావు? ఇదొక భార్య, నువ్వొక మొగుడివి. కన్నవాళ్ళ ఇంటికే కన్నాలు వేసే రకాలు మీరిద్దరు. నీ తమ్ముడికి శిక్ష పడాలని నీ పెళ్ళాం కోరుకుంటుంటే దాని మూతి పళ్ళు రాలగొట్టడం వదిలేసి సిగ్గు లేకుండా దానికి సపోర్ట్ చేస్తున్నావు. తమ్ముడు తప్పు చేశాడు, అందుకు అనుభవిస్తున్నాడు. ఎవర్రా తప్పు చేసిందే? తప్పెవరు చేశారో నీకు తెలీదారా? మీ మంచి కోరిన మీ తమ్ముడిని నిలువుగా ముంచిందే కాకుండా వాడినే తప్పు పడతావా? చెప్పు, ఎవరా తప్పు చేసింది? కోర్టులో ఏదైనా జరగరాంది జరిగి యష్కి శిక్ష ఖరారైతే నాన్న కోసం ఎదురు చూస్తూ బాధపడుతున్నా నా పిల్లలకి ఏమని సమాధానం చెప్పాలి? ఎందుకిలా జరుగుతుంది? స్కూల్లో కూడా మా ఫ్రెండ్స్ నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెడుతున్నారు. అసలు మా నాన్న ఏ తప్పు చేయలేదని చెప్తున్నా ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అసలు. హాయ్ చెల్లి. ఏమైంది శశి, ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్కా. నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. తీసుకో శశి. ఇదేంటి, ఆరాధ్య శశి కోసం కేక్, చాక్లెట్స్ తీసుకొచ్చింది. చెల్లి మీద కొత్తగా ఈ ప్రేమేంటి? ఆరాధ్య ఇలాగే స్లోగా పిల్లలకి వాళ్ళ పిన్నికి దగ్గరైతే నేననుకున్నది ఏది జరగదు. ఇప్పుడేం చేయాలి? తీసుకో శశి. వద్దక్కా. ఇదేంటి సింధు, చెల్లెల కోసం ఆరాధ్య అంత అభిమానంతో తీసుకొస్తే శశి వద్దంటుందేంటి?
అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. ఆరాధ్య ఎక్కడ వీళ్ళతో కలిసిపోతుందో అనుకున్నాను, కానీ ఆరాధ్య తెచ్చినవి శశి వద్దంది. ఈ కారణం చాలు ఆరాధ్యని వాళ్ళకి ఇంకా దూరం చేయడానికి. తీసుకో శశి, నీకోసమే తీసుకొచ్చా. వద్దని చెప్పాను కదక్కా. ఈ అక్క మీద కోపమా? ప్లీజ్ చెల్లి తీసుకో. నాకొద్దక్కా. ఆరాధ్య, ఇక్కడేం చేస్తున్నావమ్మా? చూడమ్మా, శశి కోసం కేక్స్ చాక్లెట్స్ తీసుకొస్తే తీసుకోవడం లేదు, వద్దంటుంది. నువ్వు తెస్తే నీ చెల్లి ఎలా తీసుకుంటుందనుకున్నావు? నీ చెల్లి మీద ప్రేమతో నువ్వు తెచ్చావు. అక్క అంటే ప్రేమ లేదు కాబట్టి శశి వద్దని నీ మొహం మీదే చెప్పేసింది. ఏ నీకింకా అసలు విషయం అర్థం కావట్లేదా? అసలు విషయమా? ఏంటమ్మా అది? నిన్ను నన్ను ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా మీ పిన్ని సింధు ప్లాన్ చేసి మరీ బాధ పెడుతుంది. నీ చెల్లి నీ తమ్ముణ్ణి నీకు అగైనెస్ట్ గా మారుస్తోంది. నీతో మాట్లాడొద్దు అని వాళ్ళతో చెప్తోంది. అభిమానంతో నువ్వు వాళ్ళకి దగ్గరవ్వాలని ట్రై చేసినా నిన్ను అనుమానించి దూరం పెట్టమని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తోంది. మధు, లేనిపోనివన్నీ చెప్పి ఎందుకు ద్వేషాన్ని పెంచుతున్నావు? ఆరాధ్య విషయంలో సింధు ఎంత బాధ్యతగా ఉంటుందో తెలిసి కూడా కావాలనే తనని రెచ్చగొడుతున్నావు కదా. ఆరాధ్యని మీ మీదకు రెచ్చగొట్టాల్సిన అవసరం నాకేం లేదు. నిజంగా సింధు ఆరాధ్య విషయంలో అంత బాధ్యత వ్యవహరిస్తే శశి ఎందుకు ఆరాధ్య తీసుకొచ్చిన కేక్ చాక్లెట్స్ తీసుకోలేదు? బాధ్యతగా ఉండేవాళ్ళు అక్క చెల్లిని కలపాలని చూడాలే తప్ప ఇలా వాళ్ల మధ్య దూరాలు పెంచుతారా? ఏయ్, నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో. కాస్త నోరు అదుపులో పెట్టుకో. పిల్లల మధ్య జరిగింది కూడా పెద్దది చేసి మమ్మల్ని ఆరాధ్యని వేరు చేసినట్టే ఇప్పుడు అక్క చెల్లెల్ని విడదీస్తావా? వాళ్ల మధ్య గొడవలు పెట్టాలని చూస్తావా? ఇది నీకు తప్పనిపించడం లేదా మధు? అక్క చెల్లెళ్ళ మధ్య చిచ్చు పెట్టి ఏం సాధిద్దామని? సాధిస్తుంది నేను కాదు, మీరు. ఆరాధ్య అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని తనతో ఆడుకుంటున్నారు. ఆరాధ్య, వెళ్దాం పదమ్మా. శశి, నీతో మాట్లాడాలి, రా. మధు, దొంగ మొహందానా, అక్క చెల్లి మధ్య కూడా ఆఘాతం సృష్టించాలని చూస్తావా? నాశనం అయిపోతావే నువ్వు. ఆరాధ్య, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం తప్పు చేయలేదే, కరెక్ట్గానే చేశాను. నువ్వెప్పుడు కరెక్ట్గానే ఉంటావు. కానీ ఆ సింధు నీ విషయంలో నేనేదో తప్పు చేస్తున్నట్టుగా ఎలా మాట్లాడిందో విన్నావు కదా. ఆవిడ మాటలు నేను లెక్కలోకి తీసుకోను. నువ్వు తీసుకోవు, కానీ నేను పట్టించుకోవాలి కదా. ఓ అమ్మగా నువ్వు బాగుండటమే నాకు కావాలమ్మా. అందుకే చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే
అంత మంచిది. ఆ శశి కోసం నువ్వు కేక్, చాక్లెట్స్ తీసుకురావడం ఏంటి? ఇన్నాళ్ళు మీ నాన్నమ్మ వల్ల, మీ పిన్ని సింధు వల్ల నువ్వు పడ్డ కష్టానికి, బాధకి వాళ్ల మీద రివెంజ్ తీర్చుకోవాలి, కానీ నువ్విలా శశి మీద ప్రేమ చూపించకూడదు. అక్కగా నీ చెల్లి మీద నీకు అభిమానం ఉండకూడదు. అలాంటిదేమైనా నీ మనసులో ఉంటే దాన్ని పూర్తిగా తుడిచిపారే. ఆ సింధు వల్లే కదా నువ్వు ఒంటరిగా అనాథగా బతికావు. నువ్వు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలే కాని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని నీ దగ్గరికి తీసుకోకూడదు. అసలు నువ్విక్కడికి వచ్చింది వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోటానికి కదా. ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు? అంటే ఏంటి? నువ్వు చెప్పినవన్నీ నేను చేయాలా? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? ఆరాధ్య, నేను నీకమ్మనమ్మా, నా మాట వినవా? నాకమ్మగా నువ్వేం చెప్పినా వింటాను, కానీ నా చెల్లి తమ్ముడు విషయంలో కాదు. పాపం పిల్లలు, వాళ్ళేం తప్పు చేశారు? తప్పు చేసింది మా సింధు పిన్ని. కావాలంటే ఆడు మీద రివేజ్ తీర్చుకుంటాను. నా తమ్ముడు చెల్లి మీద కాదు, వాళ్ళ మీద నాకు ప్రేమాభిమానాలున్నాయి. అయినా ఇది చేయి, అది చేయి, అప్పుడు చేయి, ఇప్పుడు చేయని నాకు ఒకటి చెప్తే నచ్చదు. ఏదైనా సరే నాకు నచ్చితేనే చేస్తాను. ఆరాధ్య, దీని మాట తీరు చూస్తుంటే రేపేదైనా తేడా వస్తే అమ్మనని కూడా చూడకుండా నా విషయంలో కూడా ఎగెనిస్ట్ అయ్యేలా ఉందే. ఆరాధ్య అంత దూరం రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నా చేతుల్లో నుంచి ఆరాధ్య జారిపోతే ఈ ఇంట్లో నాకు స్థానమే లేకుండా పోతుంది. ఆరాధ్య సింధు కలిసి నన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటారు. నా భర్తని నిర్దోషిగా ఈ కేసు నుంచి బయటికి తీసుకురావడానికి ఇంకా ఒకే ఒక్క దారి మిగిలింది. ఏంటా దారి? ఎలా అయినా సరే ఆ ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఆశీర్వదించు. అమ్మా సింధు, ఎవిడెన్సులు ఏవీ దొరకలేదని నువ్వే అన్నావు. ఎవిడెన్సులు లేకుండా యష్ని కాపాడటానికి మరింకేం దారుందమ్మా? ఒకే ఒక్క దారుందత్తయ్యా. అది వాడుకుని మీ అబ్బాయిని బయటికి తీసుకొస్తాను. నేను చెప్పాను కద్దాము, సింధు తలుచుకుంటే ఏదో ఒక విధంగా యష్ని బయటికి తీసుకొస్తుంది అని. కాకపోతే నేను చెప్పే ప్లాన్ని యశ్ ఒప్పుకుంటాడో లేదో తెలీదు. నువ్వేం చెప్పినా యష్ ఒప్పుకొనే తీరుతాడమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మో, సింధు మళ్ళీ ఏదో ప్లాన్ చేసింది. వెంటనే ఈ విషయం మావయ్యకి చెప్పాలి. మన మాటలు అది వినేసినట్టుందమ్మా. ఇప్పుడెలా సింధు? శశి, 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 ఏంటమ్మా? నువ్వేం చేయాలంటే సరేనా? సరేనమ్మా. త్వరగా వెళ్ళు.
హలో, ఏటి మధు ఈ టైంలో ఫోన్ చేసావు? నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మావయ్య, అందుకే కాల్ చేశాను. చెప్పు, ఏటా ఇంపార్టెంట్ మ్యాటరు? ఇక్కడ సింధు యష్ని కాపాడాలని ఏదో ప్లాన్ చేస్తోంది. ఎవిడెన్స్ ఏటి లేకుండా యష్ని ఎలా కాపాడుతుంది? ఇంపాసిబుల్. నువ్వేం టెన్షన్ పడకో. బా అది కాదు మావయ్య, ముందు నేను చెప్పేది విను. ఏ ఎవిడెన్స్ లేకపోయినా యష్ని కాపాడటానికి ఏదో ఒక దారి ఉందంట. అదేంటో నాకు అర్థం కావడం లేదు. తిమ్మిని బమ్మిని చేసైనా సరే సింధు మనల్ని ఇరికించి తన భర్తని నిర్దోషిగా బయటికి తీసుకొస్తుందేమో అని భయంగా ఉంది మావయ్య. మధు, నిజంగా నీ శత్రు సింధు కాదు, నీ భయమే. అనవసరంగా భయపడకు, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. సరే మావయ్య. అవును మావయ్య, యష్ని కోర్టుకి రాకముందే దారి మధ్యలో ఏదో చేయబోతున్నానని చెప్పావు కదా, ఆ ప్లాన్ ఓకేనా మావయ్య? డబల్ ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు మావయ్య. ఒకవేళ పొరపాటున అయ్యిందా మనల్ని టార్గెట్ చేస్తుందా సింధు? కంగారు పడకు మధు, ఈసారి ప్లాన్ ఫెయిల్ అవ్వదు. యశ్ అసలు కోర్టు దాకా రాడు, నన్ను నమ్ము. ఓకే అయితే ఇంకా యష్ని ఎవ్వరూ కాపాడలేరు. ఉంటాను మావయ్య. పిచ్చి పిల్ల. సింధు, పెద్దమ్మ నువ్వు మామూలు డెవిల్ కాదసలా. అమ్మా, నువ్వు చెప్పినట్టే ఆ డెవిల్ వాళ్ళ మావయ్యతో ఫోన్లో మాట్లాడింది. ఏం మాట్లాడింది శశి? ఇక్కడ నాన్నని కాపాడటానికి నువ్వేదో ప్లాన్ చేస్తున్నావని, తిమ్మిని బమ్మిని చేసైనా సరే నువ్వు వాళ్ళని ఇరికిస్తావని అంది. ఇంకా ఏం మాట్లాడింది? నాన్నని కోర్టుకి రాకముందే ఏమైనా ప్లాన్ చేసావా అని అడిగింది. ఇక నాన్ననెవరూ కాపాడలేరంటూ పిచ్చిగా నవ్వి కాల్ కట్ చేసింది. అంటే యష్ని అసలు కోర్టుకే రాకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారా? యష్ని వాళ్ళేదో చేయాలని చూస్తున్నారు సింధు. ఇప్పుడు యష్ని కాపాడుకోవడం ఎలా అమ్మా? ఆ దుర్మార్గుడు మారుతీరావు ఎంతకైనా తెగిస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం సింధు? యష్కి శిక్ష పడేలా వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు అనుకున్నాను మావయ్య. కానీ యష్ని కోర్టుకి రాకుండానే ప్లాన్ చేశారంటే మధ్యలో ఏదో జరగబోతోంది. అంటే యష్ని జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చేంత వరకు ప్రతి సెకండ్ మనం యష్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. యష్ని కాపాడుకోవడం కోసం మనకున్న బ్రహ్మాస్త్రం ఒక్కటే. దానికి యష్ ఒప్పుకుంటే చాలు. అప్పుడు వాళ్ళ సంగతి నేను చూస్తాను. అత్తయ్య, మావయ్య, మనం ఏం చేయాలంటే యష్ని కోర్టులో మనం ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. అదవుతుందా? ఖచ్చితంగా అవుతుంది మావయ్య. ఇదొక్కటే మనకున్న ఆప్షన్. నేనంతా ప్లాన్ చేశాను, అదేంటన్నది చెప్తాను. మీరు దగ్గరుండి వర్క్ చేయాలి. ఓకే. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే రేపటితో యష్ గారి చాప్టర్ ఫినిష్. మీరు ఏం చెయ్యాలంటే
ఇది సూర్యగాడి ఫోన్ నంబరు. మీరు వాడికి కాల్ చేసి వాడిని పికప్ చేసుకుని మనం యష్గాడికి స్కెచ్ వేసిన స్పాట్కి తీసుకెళ్తే అక్కడ మన వాళ్ళతో పాటు రావాల్సిన వాళ్ళు వస్తారు. ఓ ప్లాట్స్ కొన్న వాళ్ళు మాకు న్యాయం కావాలి అంటూ యష్ని తీసుకెళ్తున్న పోలీస్ వెహికల్కి అడ్డం పడతారు. అప్పుడు వీలు చూసుకొని తెలివిగా ఆ యష్గాడు కోర్టుకు వెళ్లకుండానే మన వాళ్ళతో కలిసి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయాలి. కిడ్నాప్ ఎందుకు మారుతీరావు దండగా? డైరెక్ట్గా అక్కడే స్పాట్లో ఆ యష్ని వేసేద్దాం. ఓ పని అయిపోతుంది కదా, మనకి ఇంక ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటావు? నా ప్లాన్లో మధ్యలో నీ ప్లాన్ తీసుకొచ్చి ఇరికించొద్దంటాను.